కన్నతల్లినే కడతేర్చిన కుమార్తె జవహర్ నగర్ హత్య కేసు మిస్టరీ వీడింది. నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లి అని కూడా చూడకుండా ప్రేమించిన వాడితో కలిసి ఓ కుమార్తె చేసిన ఘాతుకం సమాజాన్ని నివ్వెరపరిచింది. తన ప్రేమకు అడ్డుపడుతోందని కన్నతల్లిని కత్తితో పొడిచి చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పాతిపెట్టిన అమానుష ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం మల్కాజ్గిరి జోన్ డీసీపీ శ్రీధర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం కౌకూర్ భరత్ నగర్ కు చెందిన అంజు వృత్తిరీత్యా పని మనిషి. ఆమె చిన్న కుమార్తె ఇంటర్ చదువుతున్న సమయంలో బీహార్ కు చెందిన డ్రైవర్ మోంటీ కుమార్ సింగ్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో తల్లి అంజు తీవ్రంగా వ్యతిరేకించింది. బాలిక మైనర్ కావడంతో గతంలో మోంటీపై 2 సార్లు పోక్సో కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లి వచ్చినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. తల్లి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన నిందితులు గత ఏడాది మే 12న ఘాతుకానికి ఒడిగట్టారు. ఇంట్లో నక్కి ఉన్న మోంటీ బాలిక సంకేతం ఇవ్వగానే అంజుపై దాడి చేశాడు. కుమార్తె తల్లిని గట్టిగా పట్టుకోగా మోంటీ కత్తితో ఆమె గుండెల్లో పొడిచి ప్రాణాలు తీశాడు. అనంతరం మృతదేహాన్ని బెడ్ కింద దాచి రక్తం మరకలు తుడిచేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే గొంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టి పైన సిమెంట్ ఇసుకతో పక్కాగా పూడ్చివేశారు. ఎలుకల వల్ల నేల పాడైందని నమ్మించి రిపేర్ చేయించారు. తల్లి కనిపించడం లేదంటూ పెద్ద కుమార్తె రోషిణి అక్టోబర్ 2025లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహిళ అదృశ్యం కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా మోంటీని విచారించగా అసలు నిజం బయటపడింది. హత్య తరువాత నిందితులిద్దరూ కలిసి జీవిస్తూ ఈ ఏడాది జనవరిలో పెళ్లి కూడా చేసుకున్నారని, ప్రస్తుతం వారికి 2 నెలల బాబు ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి ఒప్పుకోలుతో తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులు మోంటీ కుమార్ సింగ్ మరియు మైనర్ బాలికను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.